श्रीगुरुभ्यो नमः। हरि ओं। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। ॐ गं गणपते नमः देवी सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। ॐ नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారములు. ఈరోజు మనము 4వ అధ్యాయంకు స్వాగతం పలుకుతున్నాం. కార్తీక మాసంలో 4వ దినముగా 4వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఈరోజు దీప దాన మహత్యం గురించి, కార్తీక పౌర్ణమి సోమవారం ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం. జనక ఇట్లా పలుకును: వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాగ్ధారమును పావనం చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కానీ తిరిగి కార్తీక వ్రతపుణ్యమును తెలుపుము. ఆ యొక్క కార్తీక మాసమునందున ఏ దానము చేయవలనని, దేన్ని గోరి వ్రతమును ఆచరించవలసిందని చెప్పుము. వశిష్ఠుడు ఇట్లా పలికును: పాపమును నశింపచేయి పుణ్యమగు వృద్ధి నొందియను అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పుతును విను. కార్తీక మాసమునందున సాయంకాలమును శివాలయమునందును దీపారాధన చేసుసు అనంతమును కలుగునని, కార్తీక మాసమునందున శివాలయములో గోపుర ద్వారమునందున శిఖరమునందున ఈశ్వర లింగ సన్నిధినందున దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుదురు. ఎప్పుడు కార్తీక మాసమునందున శివాలయములో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ భక్తితో దీపము సమర్పించినచో వాడు ధన్యుడగుడని, ధర్మజ్ఞుడు ధర్మతత్తుడు అగునని పురాణ యుక్తమైన నూనెలు సంభవించినదని ఆమెదతో ఆయన దీపమును సమర్పించినట్ల పుణ్యమంతుడు అవుదురు. కార్తీక మాసమునందున శివాలయంలో మోహం చేతను గాని, బడాయిను చేత భక్తితో గాని దీపమిచ్చిన వాడు శివప్రీతి నగును. సందేహం లేదు, పూర్వకాలం నందున పాంచాల దేశస్థుడైన కుబేరునితో సమానమైన ఒక రాజు గలడని, సంతానము లేక గోదావరి తీరమునందున తపస్సు చేయును. గోదావరి స్థానార్థమై పిప్పలాది మహాముని అచ్చటకు వచ్చి చూసి, రాజుని ఎందుకు తపస్సు చేయుచున్నామని అడిగును. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదుగాన సంతానం కొరకు తపస్సు చేయుచున్నాను అని చెప్పును. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లానను: రాజా, భక్తితో బ్రాహ్మణులకు శివునికి సంతోషపెట్టుము. అట్లయిన ఎడల నీకు పుత్ర సంతానం కలుగునని. అట్లా పిప్పలాది మహాముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరుడు సంపన్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడైన శివప్రీతిగా దీపదానము చేసును. పిమ్మట ఆ పుణ్యము చేతను రాజు భార్య గర్భవతి అయి 10 సమానమైన, అంటే 10 మాసంలో 2వ సూర్యుని వలె ప్రకాశించున్న ఒక పుత్రుని కనెను. ఆ రాజు విని అధికారం నందిన పొంది కార్తీక మహాత్యాన్ని సత్యమైనదని, ఈ కార్తీక వ్రతము ధర్మ అర్థ కామ మోక్షములనిచ్చినని, సమస్త భూతములకు కార్తీక మాసమును శుభప్రదమని వాచించెను. తర్వాత రాజకుమారుడు శత్రాజిత్ అనే నామకరణం చేసి బ్రాహ్మణులకు గోభూదానాలతో పూజించును. తర్వాత బాలుడు క్రమంగా వృద్ధి నొంది యవ్వనవంతుడై, సూర్యుడై, సుందరుడై, వేశ్య సంగలోలుడై, అంతటా తృప్తి లేక పరస్త్రీలందున ఆసక్తి గలగవాడై, ధన
ఆదులు ఇచ్చి వారిని లోపరుచుకొని సంభోగించేవాడు. ఇది తగదని చెప్పిన గురువులకి బ్రాహ్మణులకు ధిక్కరించి జాతి విడిచి జాతి సంకర రైతుడై దేవప్రీతి మని నిందించుచు కఠినంగా మాట్లాడుచు నిరంతరం కత్తిని చేతి ధరించి అడ్డమొచ్చిన వానికి హింసించి అన్యాయవర్జితుడై ఉండును. అట్లా ఉండగా ఆ గ్రామములందున ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిదని, సింహం యొక్క నడుము వంటి నడుము ఉన్నదని, పెద్ద కనులు గలదని, పెద్ద పైన పిరుదులాది కూడుకున్న గలదని, అరటి స్తంభాల వలె వంటి తొడలను గలదని, ఈ విధంగా సుందరాంగి ఉండి మన్మథ క్రోధముతో ఉండును. ఆ రాజకుమారుడు అట్లే విప్రుని భార్యను చూసి దాని మీద సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడి ఉండును. బ్రాహ్మణుకు భార్య రాజకుమారుడు వంక ఆసక్తి గలదాని అయి తర్వాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి అందిన భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రి శేషాంత కూడా సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చును. ఈ ప్రకారంగా అనేక దినములు జరిగినది. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దాన్ని మరిదగిన రాజకుమారుని చంపుటకును కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుండునని యోచించి కాలమును ప్రతిపక్షించును. అట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనప్పుడు శివాలయమునందున కార్తీక పౌర్ణమి సోమవారం నాడు బ్రాహ్మణ తన చేరి అంత కూడా చింపు ఒత్తిని చేసును. రాజకుమారుడు ఆ ప్రమిదను తెచ్చును. ఆ ఒత్తిలో చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టును. అచట వారిద్దరూ కామశాస్త్ర ప్రకారంగా సంభోగించుచు అత్యుత్తమంతో వేసి సుఖించుదురు. అంతలో ఆ బ్రాహ్మణుడు కత్తి ధరించి వెళ్ళి పూజ మర్యవేషంతో జీర్ణ శివాలయం నందున దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగానే రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరికును. అంతలో రాజుకును కొంచెం జ్ఞాపకం తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణులకు నలుగును. ఇట్లా పరస్పర వ్యాఘ్రతం చేతను జీర్ణ దేవాంగముల చేతను ముగ్గురు మృతినందును. ఆ దినం కార్తీక పౌర్ణమి సోమవారం. అలాగే దైవస్సు చేత అట్టి పర్వదినమునందున ముగ్గురిని శివుని సన్నిధినందున మరణం కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చారు. అంతలో రుద్రుడి నేత్రాలతో భయమునిచ్చుటవై శివకింకరులు కూడా వచ్చారు. తర్వాత శివదూతను రాజకుమారునికి బ్రాహ్మణ భార్య యొక్క విమానం మీద ఎక్కించుకున్నారు. యమభటులు బ్రాహ్మణుకు కొల్లగొట్టి తీసుకురాపోని అని ప్రయత్నించారు. ఇట్లా తన భార్యను రాజకుమారుని కైలాసమునకు తనకు యమలోకమును చూసి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిణి, ఈ రాజకుమారుడు కూడా జారకుడు, నేను బ్రాహ్మణుడు, సదాచారమునంతుడు కదా, మరి ఇట్లా నాకు ఇటువంటి గతేందికి? శివదూతలు ఎట్లా పలుకును, బ్రాహ్మణోత్తమ, నీవు అన్నమాట సత్యమే గాని అందుకు ఒక విశేషం చెప్పుచున్నాను విను. ఈ నీ భార్య పాపాత్మ రాలైన జారిణి అయినప్పటికీ కామమోహం చేతను కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయం నందున దీపాదానం గాని తన చీరను చించు వత్తిని చేసి ఇచ్చినది గాన దీని యొక్క
పాపములన్నీ కూడా భస్మమవుచున్నవి. ఈ రాజకుమారుడు కూడా దీపార్థమై ఆమిదమును తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చి సంపద క్షీరపాపుదుల నుండి కాబట్టి కామమోహితుడేసులున్న శివాలయం నందులో దీపారాధన చేసిన వాడై ధన్యుడు సర్వ యోగమునందున అధిక మగును. కనుకనే దీప దానం చేసి నీ భార్యను రాజకుమారుని కైలాసమునకు దీపారాధన చేయకునందున నీకు నరకం సిద్ధించింది. ఇది వరకు నీవెంత శుద్ధి ఆత్ముడగున వారిలో సమానమగడం లేదు. అలాగే ధర్మ సూక్ష్మం ఇది చెప్పారు. శివదూతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలు విని రాజకుమారుడు రుద్రదయవంతులై, అయ్యా, ఆ బ్రాహ్మణ భార్యతో రమించి బ్రాహ్మణ చేత శివాలయం నందు హతమైన నాకు కైలాసం ఇతర నరకము గనుట చాలా దుఃఖకరము అగుచున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యం కొంత ఈ బ్రాహ్మణుకు ఇచ్చేదను. ఏకకాలమునందున మృతి చెందిన మా ముగ్గురికి సమాగతితో ఉండవలను. ఇట్లా నిజ ఆలోచించి తన దీపాదాన పుణ్యమును బ్రాహ్మణులకు కొంత ఇచ్చును. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోవును. ఆజ్ఞచే అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపము చేతను ముగ్గురు కైలాసమును నందురు. కాబట్టి తప్పక కార్తీక మాసంలో ధర్మమునకు చేయవలనని, అట్లా చేయని వాడు రౌరవాది నరకాలను పొందునని, కార్తీక మాసమునందున నిత్యం శివానంద ఆనందమును విష్ణు దేవాలయమునందు కానీ లేదా శివదేవాలయంలో కానీ దీపదానము సమర్పించుట ఎట్లా దీపదాన పుణ్యం వల్ల జ్ఞానమును పొంది తత్వార పునరావృత్తి రహిత మగు మోక్షమును పొందుదురని సందేహం లేదు. కార్తీక మాసమునందున హరి సన్నిధిలో స్త్రీలు కానీ పురుషులు కానీ తన శక్తి కొలది దీప అర్పణం చేసినట్లా సర్వ పాప నాశనమగునని, కాబట్టి నీవు కూడా శివాలయమునందున కార్తీక మాసమునందున దీపమును సమర్పించుము అని వశిష్ఠుల వారు సెలవిచ్చారు. ఇది మనకు 4వ రోజు 4వ కథగా చెప్పబడింది. తదుపరి కార్యక్రమంలో మరో కథతో కలుసుకుంటూ అంతవరకు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమైష గోబ్రాహ్మణే సొమ్మస్తు నిత్యం సమస్తలోక సుఖనోవంతు సమస్తలోక సుఖనోవంతు సమస్తలోక సుఖనోవంతు. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.